ఈ అవకాశం కల్పించినటువంటి పాండురంగ గారు, విజయలక్ష్మి మేడం గారి క్లాస్ వల్ల, అలాగే 4 వారాల నుండి ఇక్కడ వచ్చి రికార్డ్ చేస్తూ ఎంతో శ్రమ కోర్చి తన కాలాన్ని వెచ్చించి మనకి ఇక్కడ రికార్డ్ చేస్తున్నటువంటి సాయికృష్ణ, కందుకూరు సాయికృష్ణ గారి క్లాస్. అంటే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు సమర్పించుకుందాం. ఆ మహానుభావులు ఎక్కడున్నారు? మన మధ్యలోనే ఉన్నారు, కానీ వాళ్ళు కనపడరు. వాళ్ళకి దేహం లేదు కనుక సూక్ష్మ దేహంతో వస్తారన్నమాట. వాళ్ళని చూడాలంటే మనకి దివ్య నేత్రం కావాలి. ఆ దివ్య నేత్రం ధ్యానం యొక్క పరాకాష్ఠలో మీకు అందచేయడం జరుగుతుంది. మొట్టమొదటి స్థితిలో ఆ దివ్య నేత్రం కొద్దిసేపు యాక్టివేట్ అవుతుంది. తర్వాత ఆ యాక్టివేట్ అయినప్పుడే మనం వాళ్ళని చూడగలుగుతాం, కొన్ని దృశ్యాలు చూడగలుగుతాం. కపిల మహర్షి గారు చెప్పినటువంటి త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అన్న ఒక స్టేట్మెంట్ ఒకటి, జ్ఞానాన్ముక్తి ఇది రెండవ స్టేట్మెంట్. వాటి గురించి మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. 3 రకాల దుఃఖాలు అనుభవిస్తున్నాడు మానవుడు. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఈ 3 దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఒకటి ఆధ్యాత్మిక తాపము, 2 ఆది భౌతిక తాపము, 3 ఆది దైవిక తాపము. ఈ 3 రకాల బాధలు అనుభవిస్తుంటాడు. కాబట్టి ప్రతి మానవుని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ 3టిని అధిగమించాలి. ఈ 3టిని దాటుకోవడమే ప్రతి పురుషుడి యొక్క లక్ష్యము అని చెప్పాడు. అంటే ప్రతి జీవుడి యొక్క లక్ష్యం. అలాగే జ్ఞానాన్ముక్తి అన్నాడు. ఎట్లా ముక్తి లభిస్తుంది? జ్ఞానం, ఆత్మజ్ఞానం ద్వారా మీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. మరి ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుందంటే ఈ త్రివిధ దుఃఖాలు దాటుకోవడమే ఆత్మజ్ఞానం పొందడం అన్నమాట. ఈ త్రివిధ దుఃఖాలు, ఈ యొక్క ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపాలు, దాన్ని అధిగమించాలి. అప్పుడే మనకి ఆత్మజ్ఞానం లభిస్తుంది, తద్వారా మనకి ముక్తి లభిస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత ఇంకో విషయం చెప్పాడు కపిల మహర్షి గారు చెప్పినటువంటి ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ పంచవింశతి. ఈ పదం అర్థం కావడం కొద్ది కఠినంగా ఉంటుంది, కానీ మనసు పెట్టి వినాలి. పంచవింశతి. వింశతి అంటే 100లో 5% 100లో 5% ఎంత చెప్పండి? 20. 20 ప్లస్ పంచ అంటే 5, 25. ఈ సృష్టి 25 తత్వాలతో కూడి ఉంది అని చెప్తున్నాడు కపిల మహర్షి గారు. ఎక్కడి నుండి వచ్చాం? మన లోకాలేంటి? మహాకారణ లోకాల నుండి వచ్చాం. మహాకారణ లోకాల నుండి మనమంతా ఒక్కరుగా వచ్చాం. ఒక్కడుగా అంటే ఇక్కడ ఏంటి? ఒక్కడు అంటే ఏంటి? ఆత్మగా వచ్చాం. ఆత్మే జీవాత్మ అంటున్నారు, పురుషుడు అంటున్నాడు. ఇవన్నీ పర్యాయ పదాలు. పురుషుడు, జీవాత్మ, అంశాత్మ, ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అంటే ఒక్కరుగా వచ్చారు ఈ లోకానికి. వచ్చి ఈ యొక్క కారణలోకంలోకి ప్రవేశించి 2 తత్వాన్ని యాడ్ చేసుకుంటూ ఉన్నారు. కారణలోకంలోకి వచ్చిన తర్వాత 2 తత్వాలు ఏంటంటే చిత్తము, అహంకారము. ఈ రెండింటిని తోడు చేసుకుంటూ ఉన్నాడు. మరి ఈ కారణలోకం నుండి సూక్ష్మలోకంలోకి వచ్చిన తర్వాత 17 తత్వాన్ని యాడ్ చేసుకుంటూ ఉన్నాడు. 17 అంటే పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ పంచ కర్మేంద్రియాలు ప్లస్ పంచ తన్మాత్రలు ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి. 17 తత్వాలు యాడ్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ తొడుగులు. మరి ఈ యొక్క భౌతికమైన లోకంలోకి వచ్చిన తర్వాత తల్లి గర్భంలోకి ప్రవేశించే ముందు ఆ విధంగా ఒక ఎన్ని తత్వాలతో వస్తున్నాడు తల్లి గర్భంలోకి? 19 తత్వాలతో తల్లి గర్భంలోకి ప్రవేశిస్తున్నాము. మళ్ళీ తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన క్షణం నుండి ఈ భౌతికమైన లోకంలోకి వచ్చిన తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత 5 తత్వాలు యాడ్ చేసుకుంటాం. అంటే భౌతిక లోకంలోకి వచ్చినాక 5 తత్వాలు యాడ్ అవుతున్నాయి. అంటే పంచ మహాభూతాలు. ఈ 5 తత్వాలు యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 1 + 2 + 17 +
5 ఎంత అయితే 25 తత్వాలు. మరి 24 తత్వాలు కూడి ఉన్నది అంటే ప్రకృతి, సృష్టి కాదు, ప్రకృతి. ఈ కనపడేటువంటి ప్రకృతిలో 24 తత్వాలు ఉంటాయి. మరి 25వ వాడు జీవుడు. అంటే ఇక్కడ మీరు అంటే ఒక్కటే, ఒక్క జీవాత్మగా వచ్చారంతే. ఆ ఒక్కటే మీరు. ఇవన్నీ ఉపాధులు, ఆత్మకు ఉపాధులు అనొచ్చు. అంటే 3 తొడుగులు తొడుక్కుంటున్నాడు. ఏంటా తొడుగులు అంటే కారణలోకంలోకి వచ్చి కారణ దేహాన్ని తొడుక్కుంటూ ఉన్నాడు. సూక్ష్మలోకంలోకి ప్రవేశించి సూక్ష్మ దేహాన్ని తొడుక్కుంటూ ఉన్నాడు. ఇది సృష్టి అంటే. ఈ 2 జీవుడు ప్లస్ 24 తత్వాలు కలిస్తే సృష్టి. సృష్టి 25 తత్వాలతో కూడి ఉన్నది. చూడండి, 24 మనం కాదు. మనం వాటి గురించి తెలుసుకుందాం. జీవుడు అంటే, అందుకే జీవుడు ఆత్మే పరమాత్మ. ఈ యొక్క అంశాత్మే పరమాత్మ కూడా ఆయనే అని చెప్పేసి ఎప్పుడు తెలుసుకుంటాం? అంతిమంగా. ఈ జ్ఞానం అంతా 24 తత్వాలు మనం అన్నిటి గురించి తెలిసి, క్షుణ్ణంగా తెలిసి, సాధన చేసి, ఈ జ్ఞానాన్ని, సంపూర్ణమైన జ్ఞానం ఎప్పుడైతే పొందుతామో, ఇవి తెలుసుకుంటున్నాం థియరీగా, కానీ ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఈ జీవుడే దేవుడు, ఈ దేహమే దేవాలయం అని తెలుసుకుంటాడు. ఈ జీవుడు నా దేహమే ఒక 24 తత్వాలతో కూడిన దేవాలయము. ఇందులో నివసించే జీవుడే పరమాత్ముడు, అంటే సృష్టికర్త, భగవంతుడు అని తెలుసుకుంటాడు ఫైనల్గా. మరి ఎలా అనేది మనం తెలుసుకుంటూ వస్తాం. మొట్టమొదట మహాకారంలో నుండి వస్తాడు ఆ జీవుడు. మహాకారణ లోకం నుండి వచ్చి కారణలోకంలోకి ప్రవేశిస్తాడు. మరి కారణంలోకి ప్రవేశించి 2 తత్వాన్ని యాడ్ చేసుకుంటూ ఉన్నాడు. ఏంటి ఆ 2 తత్వాలు అంటే? చిత్తము, అహంకారము. చిత్తం అంటే ఏంటి? మనసు మీద ఉన్న ఇంకొక పొర. చిత్తము అంటే చింతించే గుణం ఉంటుంది. మనలో చింతించే గుణాన్నే చిత్తము అంటున్నారు. ఎప్పుడు చింత వస్తుంది మనకి? చింత అంటే ఏంటి? అనవసరమైనటువంటి ఆలోచనలు అనేక. చిత్తము అంటే చింతించే గుణం. చింతనలు అంటే బాధలు. చితి భౌతిక శరీరాన్ని కాలుస్తే, చింతలు నువ్వు జీవించి ఉండగానే ఈ యొక్క భౌతిక శరీరాన్ని కాలుస్తుంది, శవాన్ని కాలుస్తుంది. అది ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత చితి శవాన్ని కాలుస్తుంది, కానీ బ్రతికి ఉన్నప్పుడే కాల్చేదే ఈ చింతలు. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర చింతలు ఉంటాయి. కాబట్టి వాటిని పరిశూన్యం చేసుకోవాలి. చిత్తాన్ని పరిశూన్యం చేసుకోవాలి. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా రాను. చిత్తం శుద్ధి చేసుకున్నప్పుడే అసలైన పూజ నువ్వు చేయగలుగుతావు. అలాగే అహంకారము. అహంకారం మనకు తెలియకుండా మనలో చోటు చేసుకుంటుంది. మనలో అహంకారం ఉందన్న విషయం మనకు గుర్తుండదు. అహంకారంతో కూడిన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వీళ్ళలో లేదు, వీళ్ళలో ఉంది అని చెప్పడానికి లేదు. అహంకారం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మరి అహంకారాన్ని కూడా శూన్యం చేసుకోవాలి. వేమన్ గారు ఒక పద్యం చెప్పాడు. కుక్క తిన్నవాడు గురులింగ జంగంబు, పంది తిన్నవాడు పరమయోగి, ఏనుగు తిన్నవాడు ఎంతటి సుజ్ఞానియో అంటున్నాడు. ఇదేంటి? పిఎస్ఎస్ సింహంలో శాకాహారం అంటారు, ఇక్కడ కుక్కను తిను, పందిని తిను, ఏనుగుని తిను అంటున్నాడు అని చెప్పేసి మనకు ఒక డౌట్ రావచ్చు. కానీ బాహ్య అర్థాలు అంతే, కానీ ఇందులో అంతరార్థం ఎంతో జ్ఞానాన్ని అందించాడు వేమన గారు. కుక్క అంటే ఏంటి? కుక్క దగ్గర మనం నేర్చుకోవాల్సిన గుణం ఏంటి? విశ్వాసం. యజమాని ఉన్నా లేకపోయినా, నిద్రావస్థలో ఉన్నా మెలకువలో ఉన్నా
ఆ ఇంటిని చక్కగా కాపలా కాస్తూ ఉంటుంది. దాని తత్వం, దాని యొక్క నేచర్ అంతే. అలాగే ఇక్కడ ఈ శరీరంలో ఒక ఇల్లు, ఈ ఇంటిలో కూడా కుక్క అన్న శ్వాస ఉంది. ఇక్కడ శ్వాసను కుక్కతో పోలుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఎవరైతే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ సాధన చేస్తూ ఉంటారో వాడే గురులింగ జంగంబు అన్నాడు. అంటే వాడే పరమశివుడు. గురులింగ జంగం అంటే పరమశివుడు అంతటి వాడు, ఆ సాధన చేసేవాడు. ఎంత పవిత్రమైన సాధన చూడండి, ఒకసారి అర్థం చేసుకోవాలి. అలాగే పంది తిన్నవాడు పరమయోగి. మరి కుక్క ఎలాంటిది? మీరు 364 రోజులు ఆహారం పెట్టకపోయినా ఒక పూట పెట్టినా అది విశ్వాసం చూపిస్తుంది మీ మీద. కానీ మనిషి యొక్క నేచర్ ఏంటి? 364 రోజులు పెట్టి ఒక రోజు పెట్టకపోతే ఈ వెదవకి ఏమొచ్చింది ఈరోజు అని చెప్పేసి అనే తత్వం మానవుడికి. అవునా కదా? పంది తిన్నవాడు పరమయోగి. పంది అంటే ఇక్కడ దేంతో పోలుస్తున్నాడు? చంచలమైన మనస్సుతో పోలుస్తున్నాడు. ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ సాధన చేస్తూ ఉంటే నువ్వు కొద్దిగా ఆ భగవంతుని యొక్క తత్వం తెలుసుకుంటూ నీ మనస్సు శాంత స్థితిని పొందుతుంది, శూన్య స్థితిని పొందుతుంది. అలా లేకుండా చంచలత్వంతో నువ్వు ఉన్నావా? పంది తిన్నవాడు పరమయోగి అంటే పందిలాగా జీవిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. తినడం అంటే ఏంటి? మనసును శూన్యం చేసుకున్నవాడు పంది తిన్నవాడు పరమయోగి. ఆయన పరమయోగి అవుతాడు. మనసు శూన్యం సాధన ద్వారా మనసు శూన్యం చేసుకుని పరమయోగి అవుతాడు. అలాగే ఏనుగు తిన్నవాడు ఎంతటి సుజ్ఞానియో. ఏను యొక్క నేచర్ ఏంటి? అడవిలో దానంత సాత్విక జంతువు ఇంకొకటి లేదు. కానీ దానికి కోపం వస్తే ఏ జంతువు ఆగదు. ఎంత క్రూరమైన జంతువు అయినా కూడా దాని ఎదురుగా నిలవలేదు. అంటే మదమెక్కిన ఏనుగు, దానికి కోపం వస్తే దాన్ని తట్టుకోలేదు, ఏ జంతువు తట్టుకోలేదు. అలాగే ఏనుగు తిన్నవాడు ఎంతటి సుజ్ఞానియో అంటున్నాడు. అలాంటి ఏనుగుని, మదమెక్కిన ఏనుగుని అహంకారంతో పోలుస్తూ ఉన్నాడు. అహంకారాన్ని శూన్యం చేసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తూ తద్వారా మనస్సును శూన్యం చేసుకుని తద్వారా అహంకారాన్ని కొద్దిగా చేస్తుంటే అహంకారం తగ్గుతూ శూన్య స్థితికి చేరుకుంటారు. అహంకార రహిత స్థితికి చేరుకుంటారు. ఆ స్థితి చేరుకున్న వారే బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. ఆయనలో ఎటువంటి అహంకారం లేదు. నాకు చెప్పాడు, ఏమయ్యా అహంకారమా అన్నాడు. నేను వెంటనే నన్ను నేను చెక్ చేసుకున్నా. కరెక్టే, ఆయన ఏదో చూశాడు నాలో. కాబట్టి దాన్ని తగ్గించుకోవాలంటే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి క్షణము మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఆ త్రికరణ కర్మలు శుద్ధిగా చేయాలి. ఈ రెండుని శుద్ధి చేసుకున్నప్పుడు మరి కిందికి వస్తాం. ఇవన్నీ శరీరంలోకి వచ్చిన తర్వాత సాధనలు. ఇవన్నీ కారణ దేహం తొడుక్కున్న తర్వాత ఈ రెండు తత్వాలు యాడ్ అవుతాయి. ఒకటి చిత్తము, రెండు అహంకారము. మరి కారణంలోకి నుండి సూక్ష్మలోకంలోకి వచ్చిన తర్వాత 17 తత్వాలు యాడ్ చేసుకుంటూ ఉన్నాం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుద్ధి. అక్కడి నుండి మళ్ళా తల్లి దేహంలోకి ఆ యొక్క 19 తత్వాలు తల్లి దేహంలోకి ప్రవేశించి పంచభూతాలతో తొడుక్కుంటున్నారు. తల్లి దేహంలోకి ప్రవేశించి ఎవరిచ్చారు మీకు ఈ శరీరం అంటే మన తల్లి తండ్రి కలిసి ఇచ్చారు. అది ఇంకా సూక్ష్మంగా చూస్తే మనందరికీ ప్రకృతి మాత ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే ప్రకృతి మాత ఇచ్చింది. వీళ్ళు కారణమే, తల్లి తండ్రి కారణమే, కానీ ప్రకృతి మాత సూక్ష్మంగా ఆలోచిస్తే ప్రకృతి మాత. అందుకే సీతాదేవికి భూమాతతో పోలుస్తారు. భూమిలో 5 తత్వాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా సృష్టి యొక్క పరిణామం సాగుతూ ఉన్నది.
కానీ ప్రతి జీవిలో ఉంటాయి ఇవన్నీ. కానీ ఒక తెలుసుకునే అవకాశం ఒక మానవుడికే ఇచ్చాడు ఆ సృష్టికర్త. అక్కడ మిగిలిన స్థాయిల్లో జంతు జాతిలో కానీ, వృక్ష జాతిలో కానీ, ఖనిజ జాతిలో కానీ, పక్షి జాతిలో కానీ తెలుసుకునేటువంటి శక్తి లేదు వాటికి. ఈ సాధన చేయలేవు. మనస్సు లేదు, అక్కడ బుద్ధి లేదు, చిత్తము లేదు, అహంకారము లేదు. వాటికి ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఇచ్చాడు ఆ సృష్టికర్త. వాటికి తగినట్టుగా అవి జీవిస్తుంటాయి. ఆ ప్రోగ్రాం తగ్గట్టుగా జీవిస్తుంటాయి, కానీ అధిగమించవు. కానీ తెలుసుకునే జ్ఞానం ఒక మానవుడికే ఇచ్చాడు ఆ సృష్టికర్త. కాబట్టి జీవుడి యొక్క సంఖ్య ఒకటే. ప్రకృతి సంఖ్య 24 తత్వాలు. 1 + 24 = మానవ జీవితం. సంపూర్ణమైన మానవుడు అంటే ఈ 25 తత్వాలతో ఈ భూప్రపంచం మీద ప్రతి మానవుడు 25 తత్వాలతోనే ఉన్నాడు ఇక్కడ. కానీ తెలుసుకునేటువంటి జిజ్ఞాస ఎంతమందికి ఉంది? కొద్ది మందికి. ఇది చాలా కష్టతరమైనటువంటి జ్ఞానం. ఇది తెలుసుకోవాలంటే భగవద్గీతలో చెప్పాడు, మనశ్శానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వితః అన్నాడు. ఆయన కాలానుగుణంగా వేల కొద్ది మనసును నేను సృష్టించినాను అంటుంది. ఇప్పటికీ కాలానుగుణంగా మనం కోట్ల కొద్ది మనసును సృష్టించాడు ఆయన. ఈ కోట్ల మందిలో కొద్ది మంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని, ఈ యొక్క జ్ఞానాన్ని పొందుదామని చెప్పేసి ఒక జిజ్ఞాసతో వస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో వస్తున్నారు ఈ యొక్క సెంటర్స్కి, ధ్యాన మందిరాలకి. ఒక్కొక్కరు ఒక ఆలోచన. ఒకరు ఆరోగ్యం బాగు చేసుకోవడానికి వస్తారు, ఒకరు ఆర్థిక ఇబ్బందులు బాగు చేసుకోవడానికి వస్తారు, ఒకరు మనస్సు డిప్రెషన్లో ఉండి దాన్ని బాగు చేసుకోవడానికి వస్తారు. రకరకాల ఆలోచనతో వచ్చి మధ్యలో ఫిల్టర్ అవుతుంటారు. ఆరోగ్యం పొందిన తర్వాత వాడు వెళ్ళిపోతాడు, ఆర్థిక ఇబ్బందులు వాడు వెళ్ళిపోతాడు. అంటే అంతిమ లక్ష్యం నెరవేర్చుకోవాలి అన్నవాడు కొద్ది మంది ఉంటారు. మనశ్శానం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కచ్చిన్మాం వేత్తి తత్వితః అన్నాడు. మరి ఆ కొద్ది మందిలో అంతిమ స్థితి వరకు ఎంతమంది చేరుకుంటున్నారు? ఏ ఒక్కరో ఇద్దరో నా స్థాయి అందుకుంటున్నారు అంటున్నాడు. ఎంత కష్టతరమైన సాధన చూడండి. పత్రిజ్ గారు 1995లో హిందూపురంలో క్లాసు వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో అడిగాడు, ఏదో చర్చ వస్తే, ఈరోజు మన పిఎస్ఎస్ ఎంతమంది ఉన్నారయ్యా అని. 1995లో. అప్పటికి ఒక 5-6 వేల మంది ఉండొచ్చు సార్. సరే, భవిష్యత్తులో లక్షల కోట్లలో వస్తారే మన సొసైటీకి. కానీ ఆ అందరిలో నా అంతటి వాడిని ఒక్కరిని నేను తయారు చేసుకుంటే నా జీవిత లక్ష్యం నెరవేరినట్టే అన్నాడు. ఎంత కష్టతరమైన సాధన చూడండి. ఫిల్టర్ అవుతూనే ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. ఒక మాయ గురించి కూడా భగవద్గీత కొన్ని శ్లోకాలు తర్వాత చెప్పుకుందాం. మాయలో పడిపోయి వెళ్ళిపోతుంటారు. అజ్ఞానమే మాయ. తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం కూడా కష్టమే. కాబట్టి ఆ రెండింటి గురించి తెలుసుకున్నాం. కారణ లోకంలోకి వెళ్ళి ఆ 2 తత్వాలు ఈ భౌతికమైన దేహంలోకి వచ్చిన తర్వాతనే అసలైన సాధన మొదలవుతుంది. అంతవరకు సాధన ఉండదు. తొడుక్కొని. అందుకే ఆత్మను ఏమన్నారు భగవద్గీతలో? త్రిపుర సుందరి అన్నారు. ఆత్మను ఏమన్నారు? త్రిపుర సుందరి. త్రిపుర సుందరి, 3 పురాల్లో నివసించిన సుందరే ఆత్మస్వరూపము. ఏంటా త్రిపుర సుందరి? 3 పురాలు ఏంటివి? కారణ దేహం అన్న పురము, సూక్ష్మదేహం అన్న పురము, భౌతిక దేహం అన్న పురము. ఈ 3 పురాల్లో నివసించే సుందరే ఆత్మస్వరూపము. ఆత్మే భగవత్ స్వరూపము. పరమాత్ముడు కూడా ఆయనే అన్న సత్యం తెలుసుకోవడానికి మనం సాధన మొదలుపెట్టాం. కారణ దేహం గురించి తెలుసుకున్నాం, సూక్ష్మదేహం గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ 17 తత్వాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. తన్మాత్ర నుంచి మరి నెక్స్ట్
నెక్స్ట్ లైన్లో చెప్పుకుందాం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పంచ జ్ఞానేంద్రియాలు, ఈ ప్రపంచం ఉంటే జ్ఞానాన్ని ఏ విధంగా స్వీకరిస్తున్నామో మనం. జ్ఞానం అంటే ఆహారము అనొచ్చు. యథా అన్నం తథా మనః అన్నారు. ఎలాంటి ఆహారం తీసుకుంటావు ఈ ప్రపంచం నుండి, అలాంటి మనసు తయారవుతుంది. ఆహారం అంటే ఏంటి? కంటికి ఏం ఆహారమో చూపు ఆహారం, చెవికి వినికిడి ఆహారం, నాలుకకు రుచి ఆహారం, ముక్కుకు వాసన ఆహారం, అలాగే చర్మానికి స్పర్శ ఆహారము. ఈ విధంగా జ్ఞానాన్ని సేకరిస్తూ ఉన్నాం. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. కర్మేంద్రియాలు, మరి జ్ఞానం పొందావు, మరి కర్మలు చేయాలంటే ఈ శరీరం అక్కడి దాకా వెళ్ళాలి కదా. నువ్వు స్టోరీ చెప్తున్నావు, పండు కనపడుతున్న పండు దాకా వెళ్ళాలంటే, ఈ శరీరం అక్కడి దాకా వెళ్ళాలంటే కాళ్ళను ఆదేశిస్తాయి. కాళ్ళు ఈ శరీరాన్ని తీసుకొని వెళ్తాయి. కాళ్ళు, చేతులు, అలాగే నోరు. ఈ కర్మేంద్రియాల్లో బలమైనది ఈ నోరు. ఈ నోటు నుండి సరైన మాటే మాట్లాడాలి. నా నోరే కదా, నా ఇష్టం అని చెప్పేసి అనుకుంటే మనము పునరభిజననం పునరభిమరణం పునరభిజనని జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే కృపయా పారే పాహి మురారే అంటున్నారు. వస్తుంటాం, పోతున్నాం, ఇలాగ జరుగుతూనే ఉంటుంది. పత్రిజీ గారు ఒకానొక సందర్భంలో అడిగాడు, మీ వయసు ఎంతయ్యా అంటే మన శారీరకంగా సంబంధించినటువంటి వయసు చెప్పినాం. ఎంత సార్? అప్పుడు నేను ఎంటర్ అయినప్పుడు 34 years నాకు. పత్రిజీ పరిచయం 34 సంవత్సరాలు. ఎంత అయ్యా నీ వయసు అంటే 34 సంవత్సరాలు సార్ అన్నా. నీ మొహం అన్నాడు. నీ వయసు 5000 సంవత్సరాలు అన్నాడు. నీ వయసు ఎంత అన్నాడు. వాళ్ళ వయసు వాళ్ళు చెప్పారు. నీ వయసు 10,000 సంవత్సరాలు ఉంటాడు. నీ వయసు 1,00,000 సంవత్సరాలు, 5,00,000 సంవత్సరాలు, ఇట్లా చెప్తూ వచ్చాడు. అప్పటికి అర్థం కాల, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఆత్మకు వయస్సు అనేది లేదు. కొన్ని కోట్ల సంవత్సరాలు అంటే మనం ఈ భూమి మీదకి వస్తున్నాం. ఖనిజంగా వచ్చాం, వృక్షాలుగా వచ్చాం, జంతువులుగా వచ్చాం, పక్షులుగా వచ్చాం. ఆ పరిణామక్రమంలో మానవుడిగా ఎదిగాం. ఈ మానవ లోకంలోకి మానవుడిగా ఎదిగి వచ్చాం. ఈ మానవుడు, వీడి యొక్క లక్ష్యం ఏంటి? మహనీయుడిగా ఎదిగిపోవాలి. ఇది జీవిత లక్ష్యం, ప్రతి మానవుడి యొక్క జీవిత లక్ష్యం అది. కానీ ఈరోజు మానవుని యొక్క స్థితి ఎలా ఉంది? కింది స్థాయిలో ఉన్న వాటివే బెటర్గా జీవిస్తున్నాయి. వాటికి ఇచ్చినట్టు ఫిక్స్డ్ ప్రోగ్రామ్ అనుగుణంగా అవి జీవిస్తూ ఉన్నాయి. అవి గీత దాటడం లేదు. కానీ మనిషి ఎంత హీన స్థితిలో జీవిస్తున్నాడు. మానవతా విలువలు లోపించి జీవిస్తున్నాడు మానవుడు. కాబట్టి మానవుడికి అతి ముఖ్యంగా కావాల్సింది ఈ సాధన. ఇంకా చేసేటువంటి శక్తి ఎవరికి ఇచ్చాడు? మానవ జాతికే ఇచ్చాడు. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, నోరు, మల మూత్ర విసర్జన స్థానాలు కూడా ఈ కర్మేంద్రియాల కిందకే వస్తాయి. తర్వాత మనస్సు, తన్మాత్రలు తర్వాత మనస్సు ఎవరిచ్చారు మనకి? ఎట్లా తయారైంది మనస్సు? ఈ ప్రపంచం ఇచ్చింది మనస్సు మనకి. మనం తల్లి గర్భంలో ప్రవేశించి 9 మాసాలు మోసి ఆ తల్లి ప్రసవించిన తర్వాత, ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నుండి, ఆ క్షణం నుండి ఇప్పటిదాకా మన మనసు తయారైంది. చిన్నపిల్లలు దైవాంశ సంభూతులు అంటారు. ఎందుకు దైవాంశ సంభూతులు అంటే అక్కడ మనసు విత్తన దశలో ఉంటుంది. మనలో ఆ విత్తనం మొలకెత్తి మహావృక్షం అయిపోయింది మనస్సు. కాబట్టి మనస్సు, ఈ ప్రపంచం నిండా మానవులు మనస్సుతో జీవిస్తున్నారు. మనస్సు ఏం చెప్తే అదే వింటున్నారు. ఒక రాజు ఆస్థానంలోకి ఒక యోగి ప్రవేశించాడు. ఆ యోగి ఏదో ఆ రాజుకి, మంత్రికి ఏదో
ఒక నేర్పించాలని చెప్పేసి వెళ్ళాడు. వెళ్తే మంత్రి ఉన్నాడు, రాజు విశ్రాంతిలో ఉన్నాడు. మంత్రి అడిగాడు, ఏమై ఇట్లా వచ్చావు, నీకేం పని ఇక్కడ అంటే ఆయన చెప్పాడు, నేను 2 ప్రశ్నలు వేయాలనుకున్నాను, మీ రాజుగారికి మీకు 2 ప్రశ్నలు వేస్తున్నా. మనసుకు లోబడి జీవిస్తున్నారా మీరు, లేదా మనసు లేకుండా జీవిస్తున్నారా? ఆయనకి ఇట్లా అనుకున్నాడు, ప్రతి ఒక్కరు మనసుతోనే కదా జీవించేది, మనసు ఎట్లా చెప్తే అట్లే వింటాం, మరి మా రాజు కూడా అట్లే జీవిస్తుంటాడు, ప్రతి ఒక్కరు అంతే కదా అని చెప్పేసి అన్నాడు. లేదు, మీ రాజుని అడుగుగలరా అంటే, రాజుగారు వెళ్తే రాజుగారు కూడా అట్లా చెప్పాను, మనసుతోనే కదా జీవిస్తుంటారు, మనసు ఎట్లా చెప్తే అట్లా వింటూ ఉంటారు. తర్వాత మరుసటి రోజు రాజు వచ్చాడు, ఆస్థానం మీద కూర్చున్నాడు. అవునయ్యా, మనసుతో కదా జీవించేది, మనసు ఎట్లా చెప్తే అట్లే వింటాం కదా అని చెప్పేసి అన్నాడు రాజు కూడా. నేనేదో మీరు నుండి సరైన సమాధానం వస్తుంది, మీకు ఒక నమస్కారం చేసి వెళ్దాం అనుకున్నాను. నా నమస్కారం స్వీకరించే శక్తి మీకు లేదు, ఎందుకంటే మనసు నాకు దాసిగా ఉంది, మనసు నాకు దాసిగా ఉంది, మీరేమో నా దాసికి దాసిగా ఉన్నారు, కాబట్టి మీరు నమస్కారం స్వీకరించే శక్తి మీకు లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. జస్ట్ ఒక స్టోరీ. అలాగా మనస్సు ప్రపంచం నుండి తయారైంది. కాబట్టి మనం పిల్లవాళ్ళ స్థితిలోకి వెళ్ళాలంటే మన మనస్సు ఏ విధంగా తయారైంది, మహావృక్షమైంది. మన డిగ్రీ ఆ ప్రాంతంలో ఏదో నావల్ ఉంది, స్వర్గము అనేక ఏమంటాం, ప్యారడైజ్. ఎవరు చెప్పారు సార్? క్లాప్స్. ప్యారడైజ్ లాస్ట్. ప్యారడైజ్ అంటే స్వర్గం. మనం ప్యారడైజ్ లాస్ట్ అంటే పోగొట్టుకున్నాం చిన్నతనంలోనే. ఎందుకు మళ్ళా చిన్న పిల్లవాడి మనస్తత్వం కలిగినప్పుడే నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలవు అన్నాడు క్రైస్ట్. అంటిల్ యూ బికమ్ ఏ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నాడు. నా కింగ్డమ్ ఆఫ్ గాడ్లోకి ప్రవేశించాలంటే నువ్వు చిన్న పిల్లవాడి అయిపోవాలి. కాబట్టి ఎందుకు ధ్యానం చేస్తున్నాం మనము, ఈ జ్ఞానం ఎందుకు సంపాదించుకుంటున్నాం? మరీ చిన్న పిల్లవాడి స్థితికి పోవడానికి కోసం మనం ఈ సాధన చేస్తున్నాం. కాబట్టి చిన్న పిల్లవాడి అయిపోవడానికి ప్రయత్నం చేయాలి. చిన్న పిల్లవాడిని గమనించండి, ఆ పక్కింటి పిల్లవాడు ఈ పిల్లవాడు ఇద్దరు గిచ్చుకుంటారు, కొట్టుకుంటారు, మరి గంటకి మళ్ళీ భుజాల మీద చేసుకొని చాక్లెట్ తింటూ ఉంటారు. అది వాళ్ళ మనస్తత్వం. మనమైతే ఒక్కసారి ఒక వ్యక్తి మీద కోపం చేసుకున్నాం, ఆ జీవిత పర్యంతం ఆ వ్యక్తి కనపడంలో వెధవ వచ్చినాడు, వీడు కాలు పడిపోవాలి, చెయ్యి పడిపోవాలని చెప్పేసి అంటాం. వాడి దగ్గరికి వచ్చి ఏం సార్ బాగున్నారా అంటాడు. మరి ఇది మనది. కాబట్టి చిన్న పిల్లవాని మనస్తత్వం మనం సంపాదించుకున్నప్పుడే దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలము. అలాగే బుద్ధి. అందుకే ఈ మనసుని ఏమన్నాడు వేమన, ఇది ఒక మాయామృగము అన్నాడు. మనసే మాయామృగమై మనసేమిటి పైకి కానీ మరి పోనీక, మనసున చంపిన మనసందే ముక్తి మరి మహిళ వేమ అన్నాడు. దాన్ని అటు ఇటు పంపకండి. దానికి ఉన్నటువంటి వ్యాధి అంటే చంచలత్వం, స్థిరత్వం ఉండదు. కాబట్టి మనస్సును చంపిన. ఇక్కడ ఏం చేస్తున్నాం, శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టుకున్నాడు? మనస్సుకు శ్వాసకు దగ్గరి సంబంధం ఉన్నది, అవినాభావ సంబంధం ఉన్నది. కాబట్టి ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ఎందుకు పెడుతున్నాం? మనస్సుతో శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. పెట్టంగా మనస్సున చంపిన, మనస్సు ధ్యాసని మనసును చంపేస్తాం, అంటే స్థిరం చేస్తాం. తద్వారా మనకి ముక్తి లభిస్తుంది అంటున్నాడు వేమన గారు. నిజంగా వేమన గారు గొప్ప యోగేశ్వరుడు, మన ప్రాంతంలో పుట్టినటువంటి గొప్ప యోగేశ్వరుడు వేమన గారు. మరి చాలా దరిద్రం. ఆయన యొక్క సమాధి దగ్గర పోతే అక్కడ మాంసం వండుతూ ఉన్నారు. మేము వెళ్తే భోంచేయండి సార్ అన్నాడు. మేము ఇలాంటి భోంచేయమని చెప్పేసి ఆ సమాధి దగ్గర వెళ్ళి ధ్యానం చేసుకొని, మా మిత్రుడు అడిగాడు ఆయన్ని, హాస్టల్గా వస్తే ఏం స్వామి ఇంత అరాచకం జరుగుతుందని మీరు ఏం పట్టించుకోలేదే అన్నాడు. ఎప్పుడు హాస్టల్ మాస్టర్స్ని అట్లా అనకూడదు,
అట్లా ఓవర్టేక్ చేసి మాట్లాడకూడదు. వాళ్ళు ఏది చెప్తే అది వినాలి, అంతే. మనం విని ఆచరించాలి. ఆయన ఏం చేస్తామయ్యా, ప్రపంచ పరిస్థితి అట్లా దిగజారిపోయింది. నేనేమో చెప్పాను, పక్షి జాతి బట్టి పరగ హింసల పెట్టి కుక్ష నిండా కూరుటకును వండి తినడివాడు వసద చండాలుడు అని చెప్పాడు. అంటే అట్లా వండి తినేవాడు, రక్తపు కూడు తినేవాడు చండాలుడు, చండాలు వెధవా అని చెప్పేసి తిట్టేశాడు. ఇంకొక పద్యం చెప్తూ ఉన్నాడు, జీవి చంపి జీవికి పెట్టంగా జీవితాన బలసి చెలగుచుండు జీవహింసలకు చిక్కున మోక్షంబు అన్నాడు. మనము జీవే ఉండి ఒక మేకను ఒక పొట్టేలను తీసుకొచ్చి చంపి నేను 200 మందికి భోజనం పెట్టాను ఈరోజు, ఎంత పుణ్యమో అనుకుంటున్నావు, దాని విరుద్ధమైన పాపాన్ని మూట కట్టుకుంటున్నావు. అలాంటి జీవహింస చేసే వాళ్ళకి మోక్షం ఎక్కడ లభిస్తుంది అని చెప్పేసి ఎంతో ఆవేదనతో చెప్తూ ఉన్నాడు వేమన గారు. మన అంత విషయం చెప్పిన ఆ మహనీయుని యొక్క సమాధి దగ్గర కూడా జీవహింస జరుగుతుందంటే ఏ స్థాయిలో ఉన్నాం మనము అనేది మనం గుర్తించాలి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుద్ధి. నెక్స్ట్ తర్వాత ఏంటి, సూక్ష్మ లోకం నుండి భౌతిక లోకంలోకి వచ్చాము. తల్లి గర్భంలోకి ప్రవేశించము 19 తత్వాలతో లోనికి ఎంటర్ అవుతూ ఉన్నాం. మరి తల్లి యొక్క శ్వాసక్రియని ఆధారం చేసుకొని మనము అక్కడ మన శరీరాన్ని పోషించుకుంటూ ఉన్నాం. అందుకే వేమన చెప్పాడు, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేరు, ముక్కులోని గాలి ముక్తికి మరిదారయ్య అన్నాడు. ఎట్లొచ్చామో ఈ లోకానికి, ఒక గాలి ద్వారా వచ్చాం. వచ్చి తల్లి గర్భంలోకి ప్రవేశించాం. ఆత్మలో ఏ రూపంలో వచ్చింది ఆత్మ? గాలి ద్వారా వచ్చి తల్లి గర్భంలో ప్రవేశించి తల్లి యొక్క శ్వాసక్రియను ఆధారం చేసుకొని మన శరీరాన్ని పోషించుకుంటూ 9 మాసాలు మోసంతో ప్రసవించిన తర్వాత ఈ లోకంలోకి వచ్చిన క్షణం నుండి ప్రతి క్షణము మన వెంట ఉండి నడిపించేటువంటి ఒకే ఒక శక్తి శ్వాస శక్తి. కాబట్టి దాని మీద ధ్యాస పెట్టి సాధన చేసేవాడే అందులో ఒక రహస్యం ఉన్నది అన్న విషయం తెలుసుకుంటాడు. కాబట్టి ఆ రహస్యాన్ని ఛేదించేవాడు ఈ సాధన చేసేవాడే. అలాగే ముక్కులోని గాలి ముక్తికి మరిదారయ, భూమిలో ఉన్నటువంటి గని అంటే ఎన్నో గనులు ఉన్నాయి కదా, బంగారు గని, వజ్రాలు గని. ఆ గనులు కాదు ఇక్కడ ఉండేది, దైవత్వం అనే గని ఉంది మన దగ్గర. కాయపు టూపిరిలోనే గని ఉన్నది అన్నమాచార్యుల వారు. కాయం అంటే ఈ శరీరం అంటే ఊపిరిలోనే గని ఉన్నది, దైవత్వం అనే గని ఉన్నది. ఆ దైవత్వం అనే చెంతకు వెళ్ళాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తే నువ్వు ఆ దైవత్వం చెంతకు వెళ్తే ఆ గని నీకు దొరుకుతుంది, నువ్వే దైవం అయిపోతావు. అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది. ముక్కులోని గాలి ముక్తికి మరిదారయ్య అని చెప్పాడు. కాబట్టి ఇప్పటిదాకా మనం ఈ శరీరం ద్వారా అన్ని కార్యక్రమాలు ఈ లోకంలో చేస్తున్నామంటే శ్వాస ఉండబట్టే కదా. ఒక వ్యక్తి కొన్ని రోజుల వరకు ఆహారం లేకపోయినా ఉండగలడు, పొట్టి శ్రీరామ్ గారు నిరూపించారు. అలాగే నిద్ర లేకపోయినా 1 or 2 days ఉండవచ్చు. అదే ప్రాక్టీస్ చేయలేదు, ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, అయినా 2 days అయినా ఉండగలడు. శివరాత్రి దగ్గర వస్తుంది, జాగరణ చేస్తాం, రాత్రంతా మేల్కుంటాం కష్టపడి, తెల్లవారుతూనే మళ్ళీ పడుకునేస్తాం. అది కాదు జాగరణ అంటే. ఉపవాసం శరీరానికే కాదు మనసుకు కూడా ఉపవాసం ఇచ్చి సాధన చేయాలి ఆ రోజు రాత్రంతా, అది జాగరణ అంటే. లేదా ఒక ఆధ్యాత్మిక గ్రంథం చదవండి, సజ్జన సాంగత్యం చేయండి, పత్రిజీ అందించిన ఈ 3 సాధనలు చేస్తూ ఉండడమే జాగరణ అంటే. ఏముంటాయి ఈ యొక్క శరీరంలో? పంచభూతాలు. ఆ యొక్క కారణలోకం, ఈ సూక్ష్మలోకం నుండి ఈ భౌతిక లోకంలోకి ఈ పరిధిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట మనకి ఆకాశంలోకి ప్రవేశిస్తాం, తర్వాత గాలిలోకి ప్రవేశిస్తాం, తర్వాత అగ్నిలోకి ప్రవేశిస్తాం, తర్వాత నీటిలోకి ప్రవేశిస్తాం, తర్వాత భూమిలోకి ప్రవేశిస్తాం. వీటి యొక్క సూక్ష్మ రూపాలే పంచతన్మాత్రలు అన్నారు. సూక్ష్మ రూపం అంటే ఒకదానికి ఒక క్వాలిటీ ఉంది ఇక్కడ. ఆ యొక్క జీవుడు ఆ యొక్క ఆకాశతత్వంలోకి ప్రవేశించిన తర్వాత ఆకాశంలో ఏముంటుంది?
ఆకాశంలో ఏముంటుంది? సార్ క్లాప్స్ కొట్టు. శబ్దం. ఆ శబ్దాన్ని మీరు ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కితే మీరు గమనించవచ్చు. సౌండ్ వినపడుతుంది. ఆ సౌండ్ చాలామందికి పడదు. శబ్దము ఇది ఆకాశం యొక్క సూక్ష్మ గుణం, ఆకాశం యొక్క తన్మాత్ర. తర్వాత ఏంటి? గాలిలోకి ప్రవేశిస్తాం. ఇక్కడ ఇంకొకటి యాడ్ చేసుకుంటే శబ్దంతో పాటు ఆకాశం గాలిలో ఏముంటుంది? దానికి ఉన్న సూక్ష్మ రూపం ఏంటి? స్పర్శ. మేడం గారు క్లాప్స్. స్పర్శ తగులుతుంది కదా. మీరు మంచి ఎండాకాలంలో చెట్టు కింద నిలబడితే చల్లటి గాలి వీసినప్పుడు ఎంత హాయిగా ఉందో అంటున్నారు. అంటే ఆ స్పర్శను బట్టే కదా మీకు తెలుస్తుంది. చల్లటి గాలి వచ్చినప్పుడు వాటికి ఒక స్పర్శ గుణం ఉంది. ఈ రెండు యాడ్ అవుతూ ఉన్నాయి. తర్వాత ఏంటి? అగ్నిలోకి ప్రవేశిస్తాం. ఇంకొకటి యాడ్ అవుతూ ఉంది. శబ్దము, స్పర్శ, రూపం యాడ్ అవుతుంది. మీరు గమనించండి, అగ్ని మీరు గమనిస్తుంటే మూడు రూపాలు ఉంటాయి. బాగా తీక్షణంగా మండేటువంటి అగ్నిని ఒక నీలి వర్ణంలో ఉంటుంది, తర్వాత ఎరుపు వర్ణంకి వస్తుంది, తర్వాత పసుపు వర్ణంలోకి వస్తుంది. అవునా కదా? రూపం ఉంది కదా. అంటే శబ్దము, స్పర్శ, రూపము. నీటిలోకి ప్రవేశిస్తాం. నీటిలోకి వచ్చిన తర్వాత ఇంకొక లక్షణం యాడ్ అవుతుంది. నీటికి ఉన్న లక్షణం ఏంటి? రుచి. రసం అంటే రుచి. ఇప్పుడు నీరు మంచి నీరా, ఉప్పు నీరా, రుచిని చూసి గమనించవచ్చు కదా. రుచి ఉంటుంది. రుచి అన్న లక్షణం యాడ్ అవుతుంది. తర్వాత భూమిలో పంచతత్వాలు ఉంటాయి. ఈ శబ్దము, స్పర్శ, రూపము, రసము ప్లస్ గంధము. గంధము అంటే ఇక్కడ స్మెల్, వాసన వస్తుంది. ఆ వాసన ఎప్పుడు మనం గ్రహించగలము? వర్షాకాలంలో ఎక్కడో దూరంలో వర్షం వస్తున్నప్పుడు ఒక స్మెల్ వస్తుంది మనకి. స్మెల్ వస్తుంది కదా, భూమి వల్లనే ఆ స్మెల్ వస్తుంది. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, పంచతన్మాత్రలు అంటే ఇవే. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో మనం తెలుసుకోవచ్చు. జీవుడు ఆకాశతత్వంలోకి వెళ్ళి గాలితత్వంలో యాడ్ చేసుకొని, అగ్నితత్వాన్ని యాడ్ చేసుకొని, జలతత్వాన్ని యాడ్ చేసుకొని, భూమితత్వాన్ని యాడ్ చేసుకొని, ఈ భూమిలో పంటలు భూమిలో ఉంటాయి కదా వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ఔషధ గుణాలు ఉన్న కనుక వస్తున్నాయి. కాబట్టి ఈ భూమిలో పండేటువంటి ఆహారమే స్వీకరించి ఈ దేహాన్ని పోషించుకోవాలి మానవుడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ ఔషధ గుణాల వల్ల ఆ పండే గుణమే లేకపోతే మనకి భోజనం ఉండదు ఈ భూమి మీద. కాబట్టి అక్కడ భూమిలో పండేటువంటి కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, అవి తిని పోషించుకోవాలి దేహానికి. ఇది మానవుని యొక్క ఆహారం. ఇక్కడి నుండి వెనక్కి వెళ్తే మరి చెట్లకి ఏం ఆహారము? ఈ కదిలే జంతువులకు కదలనివి ఆహారం ఇస్తున్నాయి. కదలనివి ఏంటివి? ఈ వృక్షాల ద్వారా. భూమిలో ఏమొస్తుంది? పంట ఏ విధంగా వస్తుంది? మొక్కలు, వృక్షాల ద్వారా వస్తుంది. ఆ కదలనివి ఆహారంగా ఇస్తున్నాయి మనకి. ఈ కదలని వాటికి స్థిరంగా ఉన్నవి ఆహారం. భూమిలో ఏమున్నాయి? స్థిరంగా ఔషధ గుణాలు ఉంటేనే అవి పండ్లు, పలహారాలు ఇస్తున్నాయి. లేకపోతే అవి పండలేవు. కాబట్టి అవి ఆహారం. ఇది మూలం. కానీ జంతు జాతులకు వెళ్ళినాక ఆ సృష్టికర్త ఆ రెండు రకాల జంతువులను సృష్టించాడు. క్రూర జంతువు, సాధు జంతువు అని చెప్పేసి సృష్టించాడు. మరి క్రూర జంతువులు వాటికి సహజమైన ఆహారం మాంసాహారం. అది వేటాడి తినే హక్కు ఉంది. అక్కడ కర్మ వర్తించదు అక్కడ. ఎందుకంటే ఆ సృష్టికర్త వాటికి ఇచ్చినటువంటి ఒక ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం అనుగుణంగా జీవిస్తున్నాయి అవి.
మరి సాధు జంతువులు ఇవి శాకాహారమే భుజిస్తాయి. ఒక ఆవును తీసుకోండి, ఎంత ఆకలి వేసినా కూడా గడ్డే తింటుంది కానీ మాంసం తినదు. అలాగే క్రూర జంతువు తీసుకోండి, ఒక సింహము పులి తీసుకోండి, దాన్ని ఆకలేసి మాంసమే తింటుంది, గడ్డి తినదు. ఇది తెలుసుకోవాలి మానవుడు. అవి తింటున్నాయి కదా అంటే అందుకే పత్రిజ్ గారు ఖండిస్తాడు. ఈ భూప్రపంచం మీద మాంసం తినద్దండి, ఇది మీద ఆహారం కాదు అని చెప్పినటువంటి ఒకే ఒక మహనీయుడు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిక. దీనికి అనస్థీషియా అన్న పుస్తకం ఒకటి యాస్టల్ మాస్టర్స్ పుస్తకం అందించారు. అనస్థీషియా పుస్తకంలో అంటే నేను కూడా విన్నదే. మరి మహాత్మా గాంధీ గారు ఆ కలకట్టా ప్రాంతంలో కాశీమాతను దర్శించుకోవాలని చెప్పేసి వెళ్తూ ఉంటే అక్కడ హింస జరుగుతోంది. ఆ హింసనంతా చూసి ఆయన మనసు విరక్తి కలిగింది. ఏంటన్నా ఇంత హింస జరుగుతుందా ప్రపంచంలో, ఒక జీవిని ఇంతగా హింసిస్తున్నారా అని చెప్పేసి తెలుసుకొని ఈ ప్రపంచంలో హింసను రూపుమాపేటువంటి ఒక మహనీయుడు రావాలి ఈ లోకానికి అని చెప్పేసి కోరుకున్నాడంట. ఆయన సంకల్పమే పత్రిజ్ గారు 1947లో వచ్చారు. కాబట్టి ఈయన ఒక్కడే చూడండి, ఎవరు పబ్లిక్గా కొన్ని లక్షల మంది ఉన్నా కూడా చెప్పేస్తాడు, ఈయన భయపడేవాడు కాదు. కాబట్టి వాస్తవ సత్యాన్ని కుండలు బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. కాబట్టి భూమిరాపో నలోవాయుహ కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రష్టత అని చెప్పాడు. నేను 8 రకాల మాయను సృష్టించాను ఈ ప్రపంచంలో. ఏంటి ఆ మాయలు అంటే ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 8 రకాల మాయలను మనసు, బుద్ధి, అహంకారం. మనసులోనే చిత్తం వచ్చేస్తుంది. ఈ 8 రకాల మాయలు నేను సృష్టించాను. ఎవరైతే ఈ 8లో ఏ ఒక్కటిలో ఉన్నా కూడా మీరు మాయలో ఉన్నట్టే. కాబట్టి ఈ భూమి నాది అంటే భూదేవత పక్కన నవ్వేస్తుందట. ఈ ధనం నాదంటే ధనలక్ష్మి పక్కన నవ్వేస్తుంది. సరస్వతీదేవి ఈ జ్ఞానం నాది, నేను చెప్పాను నా జ్ఞానము అనుకుంటే నేను అజ్ఞానంలో ఉన్నట్టే, మాయలో ఉన్నట్టే. కాబట్టి సరస్వతీదేవి పక్కన నవ్వేస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో 2 రకాల సృష్టిలు, ఒకటి అపరా ప్రకృతి, 2 రకాల ప్రకృతిని నేను సృష్టించిన, ఇంకోటి పరా ప్రకృతి. ఈ కనపడేటువంటి సృష్టి అపరా ప్రకృతి అంటే జడ ప్రకృతి అనొచ్చు, లేదా అచేతన ప్రకృతి అనొచ్చు. ఇంకొక ప్రకృతి ఉంది, ఆ ప్రకృతిని వచ్చినవాడే జీవుడు. పరా ప్రకృతి చేతనా ప్రకృతి, అది అక్కడి నుండి వచ్చినవాడే ఈ జీవుడు. కాబట్టి ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం 5 తత్వాలు వదిలేస్తాం. అప్పుడు శరీరం శవంగా తయారైపోతుంది. ఈ యొక్క భౌతికంలో సూక్ష్మ లోకానికి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ సాధన చేసిన వాడు, వీటి గురించి కూలంకుషంగా తెలుసుకున్నవాడు ఆ సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళి ఇది కూడా నేను కాదని తెలుసుకొని ఆ సూక్ష్మ లోకాన్ని వదిలేసి కారణ లోకంలోకి వెళ్ళిపోతాడు. మరి ఆ కారణ లోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇది కూడా నేను కాదు అని చెప్పేసి అది ఆ 2 కూడా వదిలేసి జీవుడుగా పరమాత్ముడుగా ఆ యొక్క సత్యలోకాలకు వెళ్ళి ఆ పరమాత్మతో పాటు విరాజిల్లుతూ ఉంటాడు, విహరిస్తూ ఉంటాడు. అదే చెప్పాడు, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోర్చున మాముపేత కౌంతేయ పునర్జన్మ న విద్యతే అన్నాడు. అంటే ఆ బ్రహ్మలోకాలు అంటే ఆత్మలోకాలు ఎన్నో ఉన్నాయి, కోటాను లోకాలు ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ మ్యాన్సన్స్ ఇన్ మై ఫాదర్స్ హెవెన్ అన్నాడు క్రైస్ట్. అదే విషయాన్ని ఆ బ్రహ్మ భువనాల్లోక అన్నాడు. ఆ యొక్క ఆత్మలోకాలు కోట్ల కొద్దీ ఉన్నాయి. మరి నువ్వు ఏ లోకానికి వెళ్ళినా కూడా ఈ దేహాన్ని చాలించి ఏ లోకానికి వెళ్ళినా తిరిగి ఈ యొక్క భౌతిక దేహంతో భౌతిక లోకానికి రావాల్సిందే. ఇక్కడే నువ్వు సాధన చేయాలి, ఇక్కడే పాఠాలు నేర్చుకోవాలి. భూప్రపంచం ఒక అద్భుతమైన పాఠశాల, మనమైన అద్భుతమైన విద్యార్థులం. ప్రతి క్షణము మనం పాఠం నేర్చుకుంటూనే ఉండాలి.
జ్ఞానం పొందుతూనే ఉండాలి. ఇక్కడే అన్నీ సంపాదించుకున్న తర్వాత మరి భగవంతుడిగా ఆ లోకాలు మాముపేతత్ కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. కానీ ఎప్పుడైతే నా లోకంలోకి ప్రవేశిస్తావో నీకే పునర్జన్మ లేకుండా చేస్తా నేను. నాతో పాటు నువ్వు ఉండవచ్చు, వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. అలా వచ్చిన వాడే టీచ్ చేయడానికి వచ్చిన కొన్ని జన్మలను టీచ్ చేయడానికి వస్తూ ఉన్నాడు పత్రిజీ గారు. అలా రావచ్చు, కానీ నేర్చుకోవడానికి రాలే ఆయన, నేర్పించడానికి వచ్చాడు. మనమంతా నేర్చుకోవడానికి వచ్చాం. అది ఆయనకి మనకున్న తేడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ధ్యాన తరగతులు ఎంతో మానవాళికి ఉపయోగపడతాయి. ఎందుకు అంటే మనము 84 లక్షల జీవరాశులలో ఎప్పుడైతే ఆత్మను చూడగలుగుతామో అప్పుడు మనము నిజమైనటువంటి సత్యమైనటువంటి కాంతిలోకి ప్రయాణం జరుగుతుంది. అదే పూర్ణాత్మ స్థాయి. ఆ పూర్ణాత్మ స్థాయిని అందుకున్న తర్వాత ఆ పూర్ణాత్మ స్థాయిలో ఉన్నటువంటి జగద్గురు పితామహ బ్రహ్మ ఋషి పత్రిజీ గారు, ఆయన ఎప్పుడు అంటే ఆ కోవలో ఉన్నటువంటి పూర్ణాత్మలు ఎప్పుడు కావాలంటే వాళ్ళు శరీరాన్ని ధరించి భూలోకానికి వస్తారు.